బాయ్ బాయ్ పానీ మధ్యాహ్న బాయ్ పానీ మధ్యాహ్న ఏమైనా ఖాళీ వస్తున్నావు ఎవరన్నా ఎక్కించుకుంటావా నువ్వు కొట్టు కరెక్ట్ అంటే ఒక కాన్స్టెంట్ స్పీడ్లో కొట్టానా దిగు నువ్వు ఇంటికి వెళ్ళిపోయిగా ఏ వద్దు బ్రో ప్లీజ్ టైం దిగో 12 అవుతుంది పిచ్చోను మీ డాడీ తిడతాడు ఇప్పుడు డాడీ వచ్చిండు మనం తెచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మొత్తం ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు బండి టో వేసుకుంటూ వెళ్తున్నాం అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు హలో గైస్ 12:03 ఇది కావాలి మనకి ఇది కావాలి ఆటో ఇక ఏమైందిరా హలో గైస్ దిస్ ఈస్ శశి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి రెస్టారెంట్ సో ఇవాళ మనం అయితే మా ఫ్రెండ్ ఒక బండి కొనిచ్చింది అనమాట అదే ప్యూర్ ఈ ప్లూటో 7G మ్యాక్స్ అయితే మనోడు ఏం చెప్పిందంటే ఈ బండిలో 200+ కిలోమీటర్స్ వస్తుందంట అది సింగిల్ ఛార్జ్లా అంటే ఫస్ట్ మోడ్లో 35 స్పీడ్లో వెళ్తే 200+ కిలోమీటర్స్ వెళ్తామని చెప్పిండు అరే నిజంగా ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం ఎట్లయినా మనకి సంగారెడ్డిలో చిన్న పని ఉందన్నమాట సో ఓకే మన బండి ఏం తీస్తాం పెట్రోల్ ఏం ఎందుకు వేస్ట్ చేస్తామని చెప్పి ఇదైతే ట్రై చేద్దామని చెప్పేసి మనం అయితే ఈ బండి మీద వెళ్తున్నాం అనమాట అంటే లైక్ ఆ 200 కిలోమీటర్స్ ఇస్తుందా 200+ ఇస్తుందా తగ్గిస్తుందా అని చెప్పేసి ఈ వీడియోలో ప్రూఫ్ చూపిస్తా దీనికి ఒక యాప్ ఉంటుంది BMS అని చెప్పేసి ఆ BMS యాప్లో మీకు చూపిస్తా దీనికైతే 100% ఛార్జింగ్ పెట్టి మనం ఇప్పుడు తీసినాము సో ఇప్పుడైతే మనం జల్దీ మన హెల్మెట్ మన ఇన్స్టాతో రెడీ అయిపోయినాం సో లెట్స్ గో గైస్ సో ఈ బండి వచ్చేసి మనకి 985 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటివరకు సో ఇప్పుడు ఈ 985 కిలోమీటర్స్ అంటే మనం 200 కిలోమీటర్స్ అంటే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకుందాం సో ఈ బండి 1185 కిలోమీటర్స్ తిరుగుతుందా లేదా అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తా లెట్స్ గో సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:05 అవుతుంది పార్కింగ్ కింద తీసేసినాం చలో లెట్స్ గో సో ఇప్పుడైతే మనం ఈ బండిని 35 కిలోమీటర్ స్పీడ్లో టెస్ట్ చేద్దాం 35 స్పీడ్ కాదు 34-35 మధ్యలో వెళ్తుంది అంటే డిపెండ్స్ ఆన్ రోడ్ అనమాట ఇంక్లైన్ మీద అరే సార్ 37 వెళ్తుంది ఇది మన వెయిట్కి అనుకుంటా మేబీ చూసాం ఈ బండి సింగిల్ ఛార్జ్లో 200 కిలోమీటర్స్ కొడుతుందా లేదా అని చెప్పేసి మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది సో ఈ స్పీడ్లో 200 కిలోమీటర్స్ అంటే అమ్మో ఇది ఒక ఛాలెంజే నాకైతే పోతలే ఇంతే పోతుంది నడుచుకుంటూ పోయినట్టు ఉంది నాకైతే అంతే మధ్యలో ఆన్ చేస్తా ఇప్పుడు ఏం పెట్టా అంతా కానీ మధ్యలో ఆడ అంటే ఆన్ చేసి పెడతా కానీ మధ్యలో పడను అర్థం కాలే ఎందుకు ఇంకేం పెట్టాం సో నా MT కూడా హారన్ పైన ఉంటుంది ఇండికేటర్స్ కింద ఉంటాయి అదంటే ఇండికేటర్ స్విచ్ ఆడ ఎంత ఉండే 1183 ఉండే 984 ఉండే కదా 985 ఉండేనా అంటే ఇప్పుడు ఎట్లా అంటే సిటీ కమ్యూనికేట్లో బాగుంటుంది ఇట్లా లాంగ్ ఓవర్ పోతారు చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ చాలా రేరు ఈడ పక్కన పోయి అది తీసుకున్నా సో దీని షోరూమ్ వచ్చేసి ఈడనే ఉంది ప్యూర్ EV మదీనా కూడా అది సో దీన్ని నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను అనమాట ఎట్లా అంటే ఇదే స్పీడ్లో 200 కిలోమీటర్ బండి కొడుతా లేదా అని జిద్దు కూర్చున్నాం అనమాట మనం ఎట్లా అంటే నాకు అప్పటికే అమ్మ మనం మినిమం పోతే బండి కొడితే మినిమం 80, 90, 100 మీద పోతుంది ఎట్లా అంటే 35 మీద పోవాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట అది సో ఇట్లాంటి అంకుల్లకి పెద్ద వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి బైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది నేను చెప్తున్నా సో కానీ మన ఫాస్ట్ పోతుంది 37 స్పీడ్ పోతుంది అంకుల్ని ఓవర్టేక్ చేసేసినాం మనం ఫస్ట్ మోడ్లోనే అట్లా ఉంటుంది మళ్ళీ మనతో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట మోటో బ్లాగింగ్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఎవడు ఉన్నాడు మన పక్కన మనమే పిక్చర్లాగా మాట్లాడుకుంటూ పోవాలి అదేందో కానీ అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది ఏందిరా అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమనిపించదు సో వీడియో స్టార్టింగ్లో చూసినారు కదా నా అవుట్ఫిట్ ఎట్లుందో రేట్ చేయండి సో మొన్ననే లైట్ షాపింగ్ చేస్తున్నాను అనమాట అందుకే లైట్ ఇట్లా కొత్త బట్టలు వేస్తున్నాయి మధ్య లాస్ట్ మంత్ ఒక 7,000-8,000 పడ్డది అనమాట పేమెంట్ యూట్యూబ్ నుంచి సో ఇక్కడ నేను చిన్న రైడ్కి వెళ్తున్నాను అనమాట లైక్ యాక్చువల్గా మా వాళ్ళు చెప్పారు అనమాట అట్లా చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళేసి వద్దామని చెప్పి వాళ్ళకి తెలియదు నేను సరదాకే 100 కిలోమీటర్లు వేసి వస్తాను అట్లాంటిది వాళ్ళు రైడ్ అంటారు మన ఇట్లుంటే తెలుసు కదా మినిమం 400-500 కిలోమీటర్లు వేస్తాం చాలా సేపు కష్టపడ్డ తర్వాత మనమైతే BHL చౌరస్తాకి అయితే వస్తున్నాము ఇంకా ఒక మేబీ ఒక 1/2 కిలోమీటర్ 400 మీటర్స్ ఉంటుంది ఓ షెట్ జంప్ కొట్టమంటారు అయినా రైడ్గా ర్యాంప్ లేదు కానీ ర్యాంప్ లేకపోయినా కొట్టేయచ్చు ఈజీగా సో మనోడు నార్మల్గా 34-35 స్పీడ్ అన్నాడు అనమాట అది బట్ ఈ 37 పోతుంది అంటే 200 వేసింటే 200+ వేస్తుందేమో మనకి సో మొత్తం వీడియో చూడకుండా 35 స్పీడ్లో 100 కిలోమీటర్స్ పోనీకి ఎంతసేపు అయితే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ చేయండి కదా చూద్దాం ప్లీజ్
మీరు మ్యాథ్స్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఎంత వీక్ ఉన్నారు అని చెప్పేస్తా. సో గైస్ ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే పటాన్ చెరువు వరకు అయితే వచ్చేసినాం. సో ఈ టాస్క్ ఆల్మోస్ట్ మనం 985 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 1000 అయింది. సో 15 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అప్పటి నుంచి. సో గైస్ ఆల్మోస్ట్ మనం అయితే ఓఆర్ఆర్ వరకు వచ్చినాం. మెయింటైన్ సఫిషియెంట్ ఫ్యూయల్ వైల్ ఎంటరింగ్ ఓఆర్ఆర్ అంట. సో మనకు ఫ్యూయల్ అవసరం లేదు కదా, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. దాటంగానే రైట్ సైడ్లో ఒకటి బేకరీ చాయ్ అవన్నీ దొరుకుతాయి, హైలైట్ ఉంటాయి అనమాట. ఆడ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఇక్కడ కన్ఫర్మ్గా ఆగి తినండి, మీకు చూపిస్తే ఇప్పుడు అది ఇడను. ఇదే ఆ రెస్టారెంట్ అనమాట, స్వీట్ ఆర్ట్ రెస్టారెంట్ అని చెప్పి. సో ఇక్కడ హైలైట్ ఉంటుంది అనమాట, మస్తు మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి మనకి. 95, 105, 115 40 కిలోమీటర్స్ వచ్చినామా. సో చాలా సేపు కష్టపడిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చి అయితే ఆయన తిందామని. లెట్స్ గో అండ్ ఈట్. సో గైస్ ఏడ పోయినా నాకు ఒకడు ఎంట పడతాడు కదా, వాడు వీడే ఊకేనా వీడియోలలో వస్తా అంటుండు. ఏం ప్యాలెస్ ఇది? ప్యాలెస్ పేరు కూడా తెలియదు. ఇప్పుడు ఎవరు దావత్ నువ్వేనా? మరి నేను వీడియో చేసుకోనికే పోయినా, నీ లెక్క ఖాళీగా ఉన్నా అనుకున్నా. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ వచ్చేసినాం అనమాట, లైక్ వాల్యూ జోన్ అని. సో 1024 కిలోమీటర్స్. సో మేబీ ఎన్ని రోజులు అవుతుందో దీన్ని రీచ్ చేయడానికి, ఐ డోంట్ నో. సో గాయ్స్ అబ్బా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ రోడ్లో. ఇట్లా అయితే అయినట్టే, ఆల్రెడీ ఇది పోయేదే 35 స్పీడ్లో పోతున్నాం మనం. ఇక ఇట్లా అయితే ఇంకా బాగానే. ట్రాఫిక్ అంతా అయిపోయాక కలుస్తా. ఇప్పుడైతే కొంచెం సేపు కెమెరా కూడా ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. యాక్చువల్గా నేను ఛార్జింగ్ చూసుకోలేదు, అంటే కెమెరా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అన్న రికార్డ్ అవుతుందా లేదా. సో బట్ సడన్గా రికార్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ ఆపి మనం అయితే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకున్నాం. దీన్ని కూడా ఛార్జింగ్ పెట్టుకొని మనం కొంచెం ఫ్రెష్ అయిపోయి ఒక వీడియో షూట్ ఉంది, దానికి ప్రిపేర్ అయిపోయి అప్పుడు మళ్ళీ వెళ్దాం అనమాట. వీడియో కంప్లీట్ చేయాలి. అంకిత్ ఉంటుండా పోతుండా? మనకు RX కావాలి ఇప్పుడు. నెక్స్ట్ ఉంది అదే వచ్చి బండి తీసుకుందాం. అది భరతనకు టైం పడుతుంది అంటారు రానికే. సో ఇప్పుడైతే 59.7% అయితే బ్యాటరీ ఉంది. అండ్ మనం ఆల్మోస్ట్ ఎంత తిరిగినాం? సో బండి తీసేటప్పుడు 985 ఉండే, 985 - 1049. సో ఇన్ని కిలోమీటర్స్ అయితే తిరిగినాము. ఇంకా 136 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ ఉంది. నాడు ఎక్కువ తీసుకోవద్దా, మరి ఏం చేస్తాం. ఇప్పుడైతే మనకు ఛార్జింగ్ చూసినారు కదా 59.5% ఉంది. ఈడొకటి వస్తా అని చెప్పి దమ్ చేస్తుండు ఈ టైంలో. అరే గంటన్నర పడుతుంది ఆడ, తీసుకొస్తా తీసుకురా, దాంట్లో ఏం లేదు. ఇంకో పని చేయరా, నువ్వే తీసుకొని 200 కిలోమీటర్లు తిరిగేస్తా, నాకు పని అనేది తప్పుతుంది. టైం వచ్చేసి 11:10 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మనము. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా వేరే షూట్ ఉంది. సో ఒక చిన్న లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి ప్లాన్ చేసినాం అనమాట. సో ఆ కంటెంట్ షూట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. దానికోసమే ఇక ఇప్పుడు ఎట్లనే వెళ్ళాలి కాబట్టి ఇదే బండి మీద వెళ్తే ఎట్లుంటుంది. సో మనకి కిలోమీటర్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఈ బండి అయితే తీసుకొని పోతున్నాం ఇప్పుడు. సో షూట్ ఎక్కడన్నా కాదు, మన ఐకియా దగ్గరనే. ఎందుకంటే నైట్ టైమ్స్లో లైటింగ్ మనకు కావాల్సిందంటే ఐకియా దగ్గర ఒక్కదైనా ఉంటాయి, బయట ఏడుండవు. మైక్ ట్రైపాడ్ తీసుకొని రా, మర్చిపోయినా. బ్యాగ్ తేలే కదా, మళ్ళీ దాన్ని ఎవరు చూసుకుంటూ కూర్చుంటారు. సో గాయ్స్ మన వాళ్ళ బండ్లో పెట్రోల్ అయిపోయిందంట. మళ్ళీ ఇదే దారిలో మనము ఇప్పుడు ఆడికి పోదాం. వదిలేసి పెట్టేద్దాం బా. అదేది ఇంకోటి కూర్చో ఇంకనే అది ఇక్కడ. పెట్రోల్ కూడా మెయింటైన్ చేయవారా బ్లడీ ఫుల్. రే పండుకోకు రే గాడిది. ఇప్పుడు నేను ఇంటికాడ దింపేస్తాం, మరి మళ్ళీ లేట్ అయిపోతుంది రా. మళ్ళీ నేను ఆడ బండి పెట్టి మళ్ళీ వచ్చి నువ్వు అట్లనే అంటావు. పంట వద్దుగా, నీకు ఇంతసేపు తిప్పినాం కదా ఇంకేంది. RX 100 టో వేసుకుంటే కూడా నీ వెయిట్ని టో వేసుకుంటే కూడా 35 స్పీడ్ కొడుతుంది. దిగు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిగా. వద్దు బ్రో ప్లీజ్, టైం దిగో 12 అవుతుంది. పిచ్చోను మమ్మీ డాడీ తిడతాడు. ఇప్పుడు డాడీ వచ్చిండు. మమ్మీ పర్మిషన్ కాదు, ఇప్పుడు డాడీ వచ్చింది, డాడీ పర్మిషన్. సో 1066 కిలోమీటర్స్ తిరిగినాం. నేను బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చెప్తా ఇప్పుడు మీకు, రేపు పొద్దున తీసాం ఇక దీన్ని. ఆల్రెడీ మనకి ఇంకో షూట్కి లేట్ అయిపోతుంది. సో దీంట్లో 48.9% అవుతుంది ఎగ్జాక్ట్ బ్యాటరీ, అంటే ఆఫ్ ది బ్యాటరీ ఉందన్నమాట. ఇంకా 119 కిలోమీటర్స్ జీవన్షా తిరిగేశారు గైస్. బండి తల మన చేతికి ఇచ్చేస్తున్నాం, బాయ్ బాయ్. సో ఇప్పుడు మనం ఇద్దరం పోదాం, డబల్స్ పోదాం. ఒక 80 కిలోమీటర్స్ అయితే మనం సింగిల్ నడిపినాం, డబల్స్లో కూడా ఎంత ఇస్తుంది అని చెప్పి. సో ఏంటంటే టైం పాస్కి అట్లా తిరిగి వద్దామని చెప్పేసి వెళ్ళినాం. 80 అంటే
అంటే 119 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. भाई भाई पानी पानी मत डालना भाई, पानी मत डालना. हल्दी है, हल्दी डाल देते. हाँ हल्दी डालो, बेटर है वो. అంతమంది ఉన్నాక మనం హెల్ప్ చేస్తే మళ్ళీ మొన్నలా స్క్రిప్టెడ్ కంటెంట్ అంటారు. సీన్ ఏంటంటే ఈ అమ్మాయి వేరే బండి మీద ఉన్నట్టు నాకు తెలిసి వాడు ఈ టీషర్ట్ వేసుకొని కింద నుంచి ఉన్నాడా వాడు ఉద్దేశింది. ఇదే ఇట్లా పోయి ఇట్లా పోతాం కదా, ఆగానికి ఇట్లా పోయి ఇట్లా లెఫ్ట్ కూడా వెళ్ళిపోతాం. అరే ఎవరన్నా ఒకరు వండిరా నాయన, కాక ఫోన్ మాట్లాడుకుంటాం నీట్గా. ఇది కావాలి మనకి, ఇది కావాలి. ఆటో వర్సెస్ ఫార్చునర్. కిరాక్ కొట్టినావు ఫార్చునర్ అని హైలైట్ నువ్వు. ఓ అమ్మా బాయ్ ఏంది బాయ్ అట్లా సడన్ బ్రేక్. బ్రేక్ కూడా బాగానే ఉన్నాయి, బాగానే పడ్డాయి రప్పమని. హలో నో హోటల్ పార్టీకి వచ్చినా. ఓకే వెరీ గుడ్. చెప్పు ఎంజాయ్. వస్తున్నావా? ఎలక్ట్రిక్ వెహికల్ పైన సస్పెన్షన్ టెస్ట్ చేస్తున్నా. మరి ఆఫ్ రోడ్లో అన్ని టెస్ట్ చేయాలి కదా బండి. చూసినా గైస్ లైట్ ఎట్లా వస్తుందో మొత్తం. ఏడానా ఇగో స్ట్రైట్ సిగ్నల్ ఉందా నీకు? స్ట్రైట్ గా సిగ్నల్ వస్తుంది, యూ టర్న్ చేయగానే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాం. ఇప్పుడు 50 ఇప్పుడు జల్దీ దిగుతుంది చూడు బ్యాటరీ. సో గైస్ ఇక్కడ ఒక పని ఉండే, మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అయితే తిరిగినాం అప్పటి నుంచి ఇంటికే. సో 127 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. ఇంకా దీంట్లో అయితే 1% కూడా తగ్గలే, బట్ మనకి యాప్లో అయితే తగ్గుతుంది. సో ఇంకా తిరుగుతున్నాం. మేబీ ఇంకొక 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంది దీన్ని, బట్ చూసాం. 36 పోతుంది మన ఇద్దరిని కూర్చోట్టుకొని కూడా. 37 అయ్యా దేంట్లేదు 1లా. ఏమైంది ఖాళీగా వస్తున్నావు? ఎవరన్నా ఎక్కించుకుంటావా? వి కేమ్ హియర్ టు హ్యావ్ డిన్నర్. తేజ అలా స్పాన్సర్ చేస్తుండు. సో తినేసి ఇడికి బయలుదేరదాం. వద్దు, ఆల్రెడీ మొన్న తీసుకున్నాంలే. ఎంత వేసాం ఆల్రెడీ 4-5 గంటలు అయింటుంది దగ్గర. ఇంత పెద్ద వీడియో అయితే ఎవరు చూడరు, 4-5 అవర్స్ అంటే. దాన్ని ఇంకా చేసి 10 మినిట్స్కి తీసుకున్నాం. అలా ఇప్పుడే మనం ఇక్కడైతే ఫుడ్ తినేసినాం, స్టార్ట్ అవుతున్నాం. చలో లెట్స్ గో గాయ్స్. చిమ్టు ఎందుకట్లా? ఈ మధ్య కుక్కలు బాగా ఎండ పడుతున్నాయి, బాగా అడ్డం వస్తున్నాయి, బాగా ఎండ పడుతున్నాయి. సో 135 కిలోమీటర్స్ తిరిగినాం. -200 ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది. సో 65 ఎక్కడ తిప్పాలి ఏందని చెప్పేసి ఇంకా ముందైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. లాస్ట్ ఒక 65 కిలోమీటర్లు అవుతుంది. ఇలా 65 కిలోమీటర్లు ఎట్లైనా కంప్లీట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. సో దీనికన్నా ముందు మనం దీన్ని అయితే షూట్ చేస్తున్నాం. సో ఈ బండి రివ్యూ చేద్దామని అనుకొని వెళ్ళినాం. సో అట్లనే దాంట్లో కూడా ఇవి కవర్ అయిపోతాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ అయితే తిరిగేసినాం మనము. నిన్న నైట్ చూసుకుంటే ఒక 65 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఇంకొక 65 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పుడు పోవడానికి ఒక 5 కిలోమీటర్స్, మేబీ 5 ఉండదు, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరలో ఇంకో స్పాట్ అయితే వెతికినాం అనమాట మనం. సో అక్కడికి వెళ్ళి అక్కడే చేద్దాం ఈసారి. అండ్ దాని నుంచి ఇక చిన్న వర్క్స్ ఉన్నాయి. మనం బర్త్డే కూడా ఉందని చెప్పినా కదా, సో అది బర్త్డేకి అన్నీ ఇదే బండి మేము వేసుకొని వెళ్ళిపోదాం. సో లాస్ట్ ఈ బ్యాటరీ డెడ్ అయిపోయే వరకు ఇది ఎంత ఛార్జింగ్ ఇస్తుంది అనేది మనం చూసాం. ఈ ఫైనల్గా మన ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఈ బైక్ని అయితే రివ్యూ చేద్దాం మనం. రివ్యూ చేసుకొని అండ్ నెక్స్ట్ దీని మీద ఏమైతే కిలోమీటర్స్ ఉన్నాయో అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకా 54 కిలోమీటర్స్ ఉంది దీనిది. అండ్ ఇప్పుడు మనము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. సో అక్కడ చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా ఇదే దాంట్లో కలిపి కొట్టేద్దాం. సో మనం బర్త్డే అయితే ఇలా చేస్తారు. మనం బండిలో పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం. నిన్న నైట్ అయితే ఇంటి దగ్గర కేక్ కటింగ్ అవి చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్కి వీళ్ళ కోసము ఈ గ్రౌండ్ అయితే బుక్ చేసి మన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మన వాళ్ళే లైట్గా బెలూన్స్ అవి కట్టేస్తారు. రెనీత్ వాళ్ళ క్లాస్మేట్స్కి. సో ఏంటంటే వాళ్ళ స్కూల్ మేట్స్ కోసము ఈ పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నారు. యాక్చువల్గా కేక్ తీసుకురావడానికి అయితే వాళ్ళిద్దరు పోతారు బండి మీద. మనము శ్రీకాంత్ అన్న ఇంకా తేజ ఇద్దరు వెళ్తారు అనమాట కేక్ తీసుకోవడానికి. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం చిన్న వర్క్ టాస్క్ ఉంది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేపిద్దాం. ఎందుకంటే ఇదంతా డెకరేషన్ చేయాలి కాబట్టి మనం దగ్గరుండి డెకరేషన్ అయితే చేపిద్దాం. సో గైస్ మనకైతే 1154 అయింది. ఇంకొక 32 కిలోమీటర్స్ అయితే 200 రీచ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక పాయింట్ తగ్గిందనమాట. సో ఇప్పుడు మనం బర్త్డే అయితే అయిపోయింది. రెండిద్ది బర్త్డే వేసేసి ఫుల్ అటు ఇటు తిరిగి టైర్డ్ అయితే అయిపోయినాం. సో గైస్ ముందు చూసుకుంటే మనం ఒక 30 కిలోమీటర్స్ ఏమో తిరిగేది ఉండే, బాగానే తిరిగినాం. సో అంతా మొత్తం వీడియోలో పెట్టలేం కాబట్టి పోతున్నా అలా భరతనాలు ఇంటికి పోతున్నా, ఆయన వేసుకొని తిరుగుతా. సో ఇప్పుడు భరతన్ అయితే వచ్చిండు, ఆయన నేను కలిసి ఇట్లా చిన్న డ్రైవ్ అయితే పోతున్నాం. సో ఇక్కడ ఒక చాయ్ షాప్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి టీ తాగేసి మళ్ళీ రౌండింగ్కి వెళ్దామన్నాడు. సరే చూద్దాం. ఇప్పుడు
అయితే మనకు కావాల్సింది తిరగడమే కదా. సో మనం అనుకున్న ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినాము ఆల్మోస్ట్. సో ఇంత తిరుగుదామని అని ఫిక్స్ అయినాము, ఆల్మోస్ట్ తిరిగేసినాము కూడా. సో గైస్ ఇప్పుడైతే బ్లింక్ అవుతుంది బ్యాటరీ అండ్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు థర్డ్ మోడ్లో వేసిన నేను. థర్డ్ మోడ్లో ఇది 25 స్పీడ్ పోతుంది, అంటే 26 కొంచెం పెరిగింది. యాక్చువల్ థర్డ్ మోడ్లో మనకి అప్ టు 65 వరకు పోవాలి, కానీ ఇది తగ్గుతూ ఉంది స్పీడ్. అంటే బ్యాటరీలో పవర్ తగ్గిన కొద్దీ ఇది కూడా తగ్గుతుంది. సో మొత్తం దీని బ్యాటరీ మొత్తం చంపేసి పంపిస్తుంది. నేను స్విచ్ ఆఫ్ చేస్తా బండిని మొత్తం. సో గాయ్స్ మొత్తం అయితే దీన్ని మొత్తం డిస్ప్లే కూడా రాకుండా చేసినాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో గాయ్స్ ఈ బండికి అయితే మనం సక్సెస్ఫుల్గా మొత్తం 0 కిలోమీటర్స్ అయితే, అంటే మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయేలా చేసినాము. 1203 వరకు అయితే తిరిగినాము. దీన్ని ఒక ఫోటో అయితే తీసుకుందాం ఒకసారి. 1203 మళ్ళీ ఆఫ్. ఇదే అనమాట అసలు టెస్ట్ చేయడము, రెయిన్ టెస్ట్. సో ఎట్లా అంటే బండి 100% ఛార్జింగ్ నుంచి 0% అయ్యి ఇప్పుడు రన్నింగ్లో వస్తుంది. ఈ ఒకవేళ కొంచెం స్లో అయిపోతే ఇది కూడా చూపేది బ్యాటరీ. సో మొత్తం డిస్ప్లే కూడా ఆన్ అయితే లేదు. ఆ స్టేజ్కి అయితే మనం దీన్ని తీసుకొచ్చేసి దీని రెయిన్ టెస్ట్ అయితే చేస్తే ఒక్క సింగిల్ ఛార్జ్లో మనం 218 కిలోమీటర్స్ అయితే ఈవీ మీద తిరిగినాం. మనం 4 days ఎలా తిరిగినాం ఈవీ మీద. సో ఆల్మోస్ట్ చాలా వరకు పనులు అయితే దాని మీద కంప్లీట్ చేసుకున్నాం. 1203 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 200+ కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేసినాం. నేనైతే ఇవి చాలా బెటర్ అని చెప్పి లైక్ డైలీ కమ్యూట్స్కి పెట్రోల్ సేవ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వర్క్స్ ఉన్న చిన్న వర్క్స్ అండ్ డెలివరీ చేసే వాళ్ళకి వీళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళకనే కాదు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. సో నెక్స్ట్ దేవాన్స్ కూడా అదే బండి కొనిపిద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం. BMW కొనుక్కుంటారంట. సో మీకు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు ప్యూర్ ఈవీ మదీనా కూడా షోరూమ్కి వెళ్ళి అయితే దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. వీడియో ఎట్లా అనిపించింది, వీడియో ఎంత నచ్చితే తెలుసు ఎంజాయ్లో లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. జై హింద్. सुना सफर पर प्रेम नगर है, मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह